హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది ఎలక్ట్రిక్ స్టేట్ ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మిషెల్ ఒక అనాథ, ఉన్న తమ్ముడిని కూడా కోల్పోతుంది. జీనియస్ అయిన ఆమె తమ్ముడు కార్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే మిషెల్ కి అనుకోకుండా ఒక రోబోట్ రూపంలో ఆమె తమ్ముడు తిరిగి వస్తాడు. ఆ తర్వాత అతని తమ్ముడు బాడీ ఎక్కడుందో కనుక్కోవడం కోసం ఓ కళ్ళద్దాలున్న డాక్టర్ సైన్స్ ప్రొఫెసర్ ని వెతుక్కుంటూ వెళ్తుంది మిచెల్. ఆమెకి తోడుగా కీట్స్ అనే వ్యక్తి, అతని ఫేవరెట్ రోబో ఇద్దరు కలిసి తోడవుతారు. ఈ నలుగురు కలిసి ఆ డాక్టర్ ని వెతుక్కోవడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రోబోట్స్ తో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా సాగుతుంది. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ చూస్తున్నా అన్న ఫీలింగ్స్ కలగకుండా రూసో బ్రదర్స్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. క్రిస్ ప్యాట్ కానీ, మిల్లీ బాబీ బ్రౌన్ కానీ పాత్రలకు చాలా బాగా న్యాయం చేశారు. ఆ రోబోట్లను చూసినప్పుడల్లా మనకి ఎంత క్యూట్ గా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి అనిపిస్తుంది. ముఖ్యంగా క్రిస్ ప్యాట్ దగ్గర ఉండే రోబో అయితే అది చనిపోయిన తర్వాత 8 ఇంచ్ రోబో వస్తుంది చూసారా, అది ఒక్క రేంజ్ లో ముద్దు అనిపిస్తుంది. మనకి రోబో 3.1 గుర్తేస్తుంది, కానీ చాలా ముద్దుగా ఉంటుంది ఆ రోబో. అలాంటి రోబోలే చాలా ఉంటాయి. పీనట్ రోబో కూడా ఆకట్టుకుంటుంది. అందరూ పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో సగం విజువల్ అంతా మొత్తం సీజీతో నిండి ఉండడం హైలైట్ ఈ సినిమాకి. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. తెలుగులో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్లో. ఖచ్చితంగా ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా పిల్లల్ని కూడా ఆకట్టుకుంటుంది. తప్పక చూడండి. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత వేగం సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మిచెల్ తమ్ముడి పాత్ర అర్ధాంతరంగా ముగిసినట్లు, దానికి సరైన కంక్లూజన్ ఇచ్చినట్లు అనిపించదు. క్లైమాక్స్లో మళ్ళీ చిన్న ట్విస్ట్ ఇచ్చి ముగిస్తారు రూసో బ్రదర్స్. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, రోబోటిక్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?